రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లిపేట మండల కేంద్రం బొప్పాపురం గ్రామంలో ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సుతాన్ సంఘంలో మాట్లాడడం జరుగుతున్నది. ప్రతి కార్మికుడు కార్డు నమోదు చేసుకున్న కార్మికుడు ఇన్వాల్వ్ చేసి ఎన్నో ఛానళ్ళు ఆఫీసులో ఇచ్చినా కూడా అవి పక్కకు వారేసులు తప్ప అవి అప్లోడ్ చేయడం జరుగుతలేదు. వెంటనే ప్రతి కార్మికులు కూడా అది అప్లోడ్ అయిందా కాలేదా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడికి. రేపు పొద్దుగాల ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ వర్తించకుండా అవుతుంది కాబట్టి ప్రతి కార్మికుడు అప్లోడ్ అయిందా కాలేదా మీ సేవలు చెక్ చేసుకొని ఆఫీసులో పోయి అప్లోడ్ చేయించుకోవాలని చెప్పడం జరుగుతున్నది. ప్రతి ఎన్నో కార్డులు ఉన్నా కూడా పెళ్ళిళ్ళు అయినాయి కానీ ఇప్పుడు డెలివరీ టైంలో ల్యాబ్స్ అయిపోయినాయి తప్ప అవి ఇప్పటి వరకు వీళ్ళ సమస్య ఇప్పుడు చెప్తారు మా కార్డులు చేయించుకునే ఫాయిదా మేము అప్లై చేసినా కూడా మా కోసం ఎవరు పట్టించుకోవాలని లేదని చెప్పేసి ఆఫీసులు ఇచ్చిన కాగితాలు ఎటు పోతాయని చెప్పేసి అధికారులను మేము అడుగుతున్నాం. ఏమి మీకు అప్పటి మందం అప్లోడ్ చేస్తామని చెప్పేసి ఆన్లైన్ చేసి మీరు తీసుకొచ్చి ఇచ్చిన కాగితాలు కూడా అవి ఎందుకు డబ్బులు రావడం లేదని చెప్పేసి ఎల్లిపేట గ్రామంలో బొప్పాపురం గ్రామంలో అడగడం జరుగుతున్నది. ఈ కార్మికులను ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులలో జీతాలు తీసుకునే వరకేనా కార్మికుల పక్షాన పనిచేసేది లేదా అని చెప్పేసి అధికారులను అడుగుతున్నాం. ఈ కాగితాలు ఏం పెండింగ్ ఉన్నాయో ఫైల్స్ క్లియరెన్స్ చేయని విడలో ఊకున్నాం అని చెప్పేసి ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా మాట్లాడడం జరుగుతున్నది. వాళ్ళు ఏదో చేసుకొని కూలి నాలా చేసుకొని ఏదో మాకు సహాయం ఉపయోగపడుతుందని కార్డు నమోదు చేసుకున్న కార్మికులై కార్డు ఫైల్స్ ఎందుకు పక్కకు ఆదేశించడం జరుగుతుందని చెప్పేసి అధికారులను అడుగుతున్నాం. అది వెంటనే క్లియరెన్స్ ఫైల్స్ పెండింగ్ ఏమున్నాయో క్లియరెన్స్ చేయని విడలో ఇవాళ ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా ఊకుండేది లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.